తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.in.లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. పిల్లలందరిలో భాషా వికాసం అనేది ముద్దు పలుకులతో ప్రారంభమవుతుందనేది ఏ పెరుగుదల మరియు వికాస సూత్రం యొక్క అంతర్భావం. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందనే సూత్రం. వికాసం అనేది జాతి, ప్రాంతం మరియు భాషతో సంబంధం లేకుండా పిల్లలందరిలోనూ ఒకే క్రమపద్ధతిలో ఒక ఖచ్చితమైన నమూనాలో కొనసాగుతుంది. భాషా వికాసంలో భాగంగా ప్రతి బిడ్డ ముందుగా ముద్దు పలుకులు పలికి ఆ తర్వాతే పదాలు మాట్లాడడం ఈ ఖచ్చితమైన నమూనాకు ప్రధాన ఉదాహరణ. ఒక వ్యక్తి తన కౌమార దశలో, శైశవంలో లాగానే మరోసారి ఉద్వేగ అస్థిరతను అనుభవిస్తాడు. ఇది మానవ అభివృద్ధి ఎలా ఉంటుందని వివరిస్తుంది. రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుంది. వికాసం ఎప్పుడూ ఒకే సరళ రేఖలో సాగకుండా గతంలోని అభివృద్ధిని పటిష్టం చేసుకుంటూ సర్పిలాకారంగా సాగుతుంది. అందుకే శైశవ దశలో ఉండే ఉద్వేగ అస్థిరత వంటి లక్షణాలు కౌమార దశలో మరోసారి పునరావృతమవుతూ వ్యక్తిత్వాన్ని పరిపుష్టం చేస్తాయి. ఏ దశలో సెంటిమెంట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశలో పిల్లల సామాజిక పరిధి విస్తరించడం వల్ల వారు వ్యక్తులు, వస్తువులు, స్థలాలు లేదా విలువల పట్ల స్థిరమైన మరియు బలంగా ఉండే భావోద్వేగాలను పెంపొందించుకోవడం ప్రారంభిస్తారు. ఈ దశలోనే దేశభక్తి, కుటుంబ గౌరవం మరియు గురువుల పట్ల భక్తి వంటి సెంటిమెంట్లు బలంగా ఏర్పడతాయి. వామన్ ఒక ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు. అతని ఉపాధ్యాయులు మరియు స్నేహితులు అతని స్వభావాన్ని చాలా సర్దుబాటు చేసుకునేదిగా ఉంటుందని మరియు అందరితో బాగా ప్రవర్తిస్తాడని భావిస్తారు. ఇక్కడ వామన్ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసిన కారకం ఏ రకమైనది? పరిసరం. వామన్ ఉమ్మడి కుటుంబంలో నివసించడం వల్ల ఇతరులతో కలిసి ఉండడం, పంచుకోవడం మరియు సర్దుబాటు చేసుకోవడం వంటి సామాజిక లక్షణాలను సహజంగానే అలవర్చుకున్నాడు. ఇక్కడ అతని ప్రవర్తనను మార్చింది అతను పెరుగుతున్న సామాజిక వాతావరణం లేదా పరిసరం అంటే ఎన్విరాన్మెంట్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల వయస్సు వ్యవధి ఎంత? జననం నుండి ఉత్తర వయోజన వయస్సుతో సహా మొత్తం జీవితకాలం. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం వ్యక్తి జననం నుండి మరణం వరకు జరిగే మార్పులను వివరిస్తుంది. ఇతర సిద్ధాంతకర్తలు వికాసాన్ని కేవలం బాల్యం లేదా కౌమార దశకే పరిమితం చేయగా, ఎరిక్సన్ మాత్రం తన సిద్ధాంతంలో శైశవ దశ నుండి ఉత్తర వయోజన దశ వరకు 8 దశల ద్వారా మొత్తం జీవితకాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. రయాన్ తన తల్లితో అమ్మా,
మా 5గురు స్నేహితులలో శరణ్ పొడవైనవాడు, తర్వాత కిరణ్, ఆ తర్వాత నేను, నా తర్వాత సూరజ్, చివరివాడు రజత్ అని చెబుతున్నాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఏ దశలో వరుస క్రమం అంటే సీరియలైజేషన్ ఏర్పరిచే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది? మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలో పిల్లలకు వస్తువులను లేదా వ్యక్తులను వారి పొడవు, బరువు లేదా పరిమాణం ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చే శ్రేణీకరణ సామర్థ్యం లభిస్తుంది. రయాన్ తన 5గురు స్నేహితులను వారి ఎత్తుల ఆధారంగా వరుస క్రమంలో గుర్తించడం ఈ దశ యొక్క తార్కిక ఆలోచనా విధానానికి నిదర్శనం. క్రింది వాటిలో ప్రజ్ఞను ప్రభావితం చేయని వాటిని గుర్తించండి. ఏ వయస్సు, బి లింగం, సి జాతి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. బి మరియు సి మాత్రమే. ప్రజ్ఞ అనేది వయస్సుతో పాటు మార్పు చెందుతుంది. మెదడు పరిణతి చెందే కొద్దీ ప్రజ్ఞా వికాసం జరుగుతుంది. అయితే వృద్ధాప్యంలో అది కొంత తగ్గుముఖం పట్టవచ్చు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞపై లింగం లేదా జాతి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. చంచల్ తల్లిదండ్రులు ఆమెకు నచ్చింది తిననివ్వరు. అది ఆరోగ్యకరం కాదని చెబుతారు. ఆమె మురికిగా మారుతుందని బయట ఆడుకోవడానికి అనుమతించరు మరియు అలాంటి అనేక ఆంక్షలు విధిస్తారు. కానీ ఆమె చదువులో ఉత్తమంగా ఉండాలని ఎల్లప్పుడూ డిమాండ్ చేస్తారు. ఇది ఈ కింది పిల్లల పెంపక పద్ధతుల్లో దేనిని ప్రతిబింబిస్తుంది? అధికారపూర్వక అంటే అథారిటేరియన్. అధికారపూర్వక పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ వారి భావాలకు లేదా ఇష్టాలకు విలువ ఇవ్వకుండా కేవలం క్రమశిక్షణ మరియు ఫలితాలపైనే దృష్టి పెడతారు. చంచల్ విషయంలో ఆమె ఇష్టాలను కాదని కేవలం తల్లిదండ్రుల నిబంధనలను మాత్రమే అనుసరించాలని కోరడం అధికారపూర్వక పెంపక శైలికి ఉదాహరణ. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన దామినిని ఆమె తండ్రి తిట్టాడు. గదికి వచ్చిన తర్వాత దామిని తన పెంపుడు కుక్కను గది నుండి బయటకు వెళ్ళు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అరిచింది. ఇది ఏ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ? విస్థాపనం. ఒక వ్యక్తిపై కలిగిన కోపాన్ని లేదా అసహనాన్ని నేరుగా వారిపై చూపలేక వేరొక బలహీనమైన వ్యక్తిపై లేదా వస్తువుపై చూపించడాన్ని విస్థాపనం అంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇక్కడ దామిని తన తండ్రిని ఏమీ అనలేక ఆ కోపాన్ని తన పెంపుడు కుక్కపై అరిచి ప్రదర్శించడం ఈ రక్షక తంత్రానికి సరైన ఉదాహరణ. ఒక పరిశోధకుడు 2 జాతులకు చెందిన 2 ఏళ్ల పిల్లల పెరుగుదల ప్రమాణాలలో తేడాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. దీనికి అత్యంత సముచితమైన పద్ధతి ఏది? క్రాస్ సెక్షనల్ అధ్యయనం. వేర్వేరు సమూహాలకు చెందిన వ్యక్తులను ఒకే సమయంలో ఒకే అంశంపై అధ్యయనం చేయడాన్ని క్రాస్ సెక్షనల్ అధ్యయనం అంటారు. ఇది తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో వివిధ సమూహాల మధ్య ఉన్న తేడాలను పోల్చడానికి చాలా అనువైనది. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు ఏ విధమైనది?
ఆర్జించినది. అభ్యసనం అంటే లెర్నింగ్ అనేది వ్యక్తి తన అనుభవాలు, అభ్యాసం లేదా శిక్షణ ద్వారా పొందే మార్పు. ఇది పుట్టుకతో వచ్చే సహజాతాల వల్ల లేదా వారసత్వం వల్ల ఏర్పడదు. వ్యక్తి బాహ్య పరిసరాల నుండి మరియు తన ప్రయత్నాల ద్వారా స్వయంగా ఆర్జించినది అంటే అక్వైర్డ్. కాబట్టి ఇది ఒక క్రియాశీలక ప్రక్రియ. అభ్యాసకుడి ఈ ఆరోగ్యం అతని అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఏ శారీరక, బి మానసిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే అభ్యాసకుడికి శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ అవసరం. శారీరక రుగ్మతలు మెదడు చురుకుదనాన్ని మరియు ఏకాగ్రతను దెబ్బతీస్తే మానసిక ఆందోళనలు లేదా ఒత్తిడి అభ్యసనం పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. అందుకే అభ్యాసకుడి సంపూర్ణ వికాసానికి ఈ రెండు అత్యంత కీలకమైన కారకాలు. కింది వాటిలో థార్న్డైక్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో సోపానం కానిది ఏది? అంతర్దృష్టితో కూడిన ప్రతిస్పందన యొక్క ఎంపిక. థార్న్డైక్ తన యత్నదోష సిద్ధాంతంలో అభ్యసనం అనేది అనేక ప్రయత్నాలు మరియు పొరపాట్ల ద్వారా యాదృచ్ఛికంగా జరుగుతుందని వివరించారు. కానీ అంతర్దృష్టి అనేది సమస్యను ఒకేసారి అవగాహన చేసుకోవడం ద్వారా ఆకస్మికంగా కలిగేది. ఇది కోహ్లర్ ప్రతిపాదించిన గెస్టాల్ట్ సిద్ధాంతంకు సంబంధించిన అంశం. థార్న్డైక్ సోపానాలలో భాగం కాదు. కింది వాటిలో నిబంధనకు ఉదాహరణను గుర్తించండి. థెరపీ ద్వారా పిల్లవాడు అపరిచితుల భయం నుండి బయటకు వచ్చుట. నిబంధన అంటే కండిషనింగ్ అంటే ఒక ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య ఉన్న సంబంధాన్ని మార్చడం. ఇక్కడ అపరిచితుడు అనే ఉద్దీపనకు భయపడటం అనే పాత ప్రతిస్పందనను థెరపీ ద్వారా తొలగించి ఆ భయం కలగకుండా కొత్త ప్రవర్తనను అలవర్చడం నిబంధన ప్రక్రియను సూచిస్తుంది. కార్యసాధక నిబంధన దేనిని నివారించాలని సూచించింది? శిక్ష. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం పునర్బలనం అనేది ప్రవర్తనను బలపరిస్తే శిక్ష అనేది ప్రవర్తనను బలహీనపరుస్తుంది లేదా తాత్కాలికంగా అణచివేస్తుంది. శిక్ష వల్ల అభ్యాసకుడిలో భయం, కోపం వంటి ప్రతికూల భావాలు కలుగుతాయని, ఇది అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుందని, అందుకే అభ్యసన ప్రక్రియలో శిక్షను నివారించాలని స్కిన్నర్ సూచించారు. కింది వాటిలో వైకేరియస్ లెర్నింగ్కు ఉదాహరణను గుర్తించండి. పెద్దలను గౌరవించినందుకు తన అక్క అందుకున్న ప్రశంసలను చూసిన అమ్మాయి తను కూడా పెద్దలను గౌరవించడం. ఆల్బర్ట్ బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తనకు లభించే ప్రతిఫలాన్ని అంటే బహుమతి లేదా శిక్షను గమనించి దాని ద్వారా మరొకరు నేర్చుకోవడాన్ని వైకేరియస్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ అక్కకు వచ్చిన ప్రశంసలను అంటే సానుకూల ఫలితాన్ని చూసి చెల్లి ఆ ప్రవర్తనను అలవర్చుకోవడం దీనికి ఖచ్చితమైన ఉదాహరణ. కొన్ని పాఠశాలలు మంచి క్రీడాకారులను అందించడంలో ప్రసిద్ధి చెందాయి.
ఇది ఆ పాఠశాలలు ఏ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చాయని చూపిస్తుంది. చలనాత్మక. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం శారీరక నైపుణ్యాలు, కండరాల సమన్వయం మరియు క్రీడలకు సంబంధించిన అంశాలు చలనాత్మక రంగం కిందకు వస్తాయి. మంచి క్రీడాకారులను తయారు చేసే పాఠశాలలు విద్యార్థుల శారీరక సామర్థ్యానికి మరియు నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని దీని అర్థం. కింది వాటిలో తరగతి గదిలో ప్రేరణ సాంకేతికత కానిది ఏది? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అనేవి విద్యార్థుల కంటే ఉపాధ్యాయుని బోధనపై ఎక్కువగా దృష్టి పెడతాయి. ఈ పద్ధతులలో విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండి కేవలం సమాచారాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఇది వారిలో సహజమైన ఆసక్తిని లేదా అభ్యసనం పట్ల ప్రేరణను కలిగించే సాంకేతికత కాదు. విరాట్ తండ్రి పాఠశాలలో విరాట్కి తప్పనిసరి అదనపు కృత్యంగా గుర్రపు స్వారీ ఎంచుకున్నాడు. కానీ విరాట్కు ఆసక్తి లేదు. అతను 1 సంవత్సరం పాటు ప్రతి వారం ఒక గుర్రపు స్వారీ తరగతికి హాజరయ్యాడు. ఆ సమయంలో అతను నడక మరియు ట్రాట్ యొక్క ప్రాథమికాలను నేర్చుకున్నాడు. వేసవి సెలవుల తర్వాత అతను గుర్రపు స్వారీ తరగతికి వెళ్ళినప్పుడు అతను గతంలో నేర్చుకున్న నడక మరియు ట్రాట్ చేయలేకపోయాడు. గుర్రపు స్వారీపై ఆసక్తి లేకపోవడం వలన దేనిని నిష్పాదనలో వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు? నిల్వ వైఫల్యం. విరాట్కు గుర్రపు స్వారీపై ఆసక్తి లేకపోవడం వల్ల అతను నేర్చుకున్న విషయాలు అతని స్మృతిపథంలో బలంగా ముద్రించబడలేదు. ఇలా సమాచారం మెదడులో సరిగ్గా నిక్షిప్తం కాకపోవడాన్ని నిల్వ వైఫల్యం అంటే స్టోరేజ్ ఫెయిల్యూర్ అంటారు. దీనివల్ల కొంతకాలం తర్వాత ఆ నైపుణ్యాలను అతను తిరిగి ప్రదర్శించలేకపోయాడు. కింది వాటిలో శిక్షణ బదలాయింపుకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పాక్షికంగా సానుకూలంగా మరియు పాక్షికంగా ప్రతికూలంగా ఉండవచ్చు. శిక్షణ బదలాయింపు అనేది ఒక రంగంలో నేర్చుకున్న నైపుణ్యం మరో రంగంపై చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి సహాయపడితే సానుకూలంగా, ఆటంకం కలిగిస్తే ప్రతికూలంగా మరియు ఎటువంటి ప్రభావం చూపకపోతే శూన్యంగా ఉంటుంది. కాబట్టి ఇది సందర్భాన్ని బట్టి పాక్షికంగా సానుకూలంగా లేదా పాక్షికంగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును మన వెబ్సైట్ విత్చారి.in అప్లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.